నా పేరు పి శ్రీనివాస్ అండి. నాది నాగారం, కీసర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. మాకు ఏదిలాబాద్లో వర్క్ చేశాం సీసీ రోడ్డు. మా తోటి కాంట్రాక్టర్లు కూడా సీసీ రోడ్లు డ్రైన్లు చేశారు. మాకు 30 lakhs నుండి 40 lakhs వరకు పేమెంట్ కావాలి. కానీ ఇప్పుడు ఇంతకుముందు జీపీ ఉండే, జీపీ పోయి ఇప్పుడు మున్సిపాలిటీలోకి వచ్చింది. మున్సిపాలిటీలోకి వచ్చినప్పుడు సెక్రటరీ అన్నట్టు ఆయన 129 ఫామ్లో మా బిల్స్ ఇచ్చిపోవాలి. ఆయన ఏమంటారు, నా ప్రేడ్లో కాలేదని చెప్పి సపరేట్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళని వచ్చి అడిగితే మున్సిపాలిటీకి వెళ్ళేది కదా, చూద్దాంలే అని కమిషనర్ గారు చెప్పారు. చూద్దామన్నాక ఏఈ ప్లస్ డిప్టీ ఒక ఆయన ఏమంటుండే 129 ఫామ్ ఉంటుంది తప్ప నేను పేమెంట్ నీకు చేయలేను నేను అంటే 129 ఫామ్ ఓవర్ ఇవ్వాలి సార్ అని ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వచ్చాము. ఇప్పటికి 10 సార్లు వచ్చాము, ఇది 11వసారి. ఇప్పుడైనా దయచేసి మా బిల్లులు మాకు ఇస్తే మేము రోడ్ల మీద పడకుండా ఉంటాము. ఇప్పటికి పడ్డాము, పేమెంట్ కానీ ఇంట్రెస్ట్ లేదు, పేమెంట్ లేదు, ఏది లేదు. దయచేసి మాకేమన్నా సాయం చేయగలరు మీడియా తరపున. ఎవరికి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న పేమెంట్లు జీపీ ఏదున్నా 110 కోట్లేమో రిలీజ్ చేసిండట. ఆ పేమెంట్ ఎక్కడ పోయిందో మాకు తెలియదు. 115 కోట్లేమో రిలీజ్ చేసిండట. ఇప్పుడు బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాకు దయచేసి ఇప్పుడన్నా మాకు మా పైసలు ఇప్పియగలరని ముఖ్యమంత్రిని దయచేసి కోరుతున్నాం.